మావోయిస్ట్ ఆపరేషన్స్లో పాల్గొంటున్న భద్రతా బలగాలు విషపూరితమైన తూటాలు వాడుతున్నాయా, అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలతో తలపడుతున్నాయా, జీవ రసాయన పదార్థాల వాడకం అంతర్గతంగా జరుగుతోందా అంటే అవుననే అంటున్నాయట మావోయిస్టు వర్గాలు. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లా కుల్హదీ ఘాట్ అడవుల్లో గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్ నుంచి బయటపడ్డ ఓ మావోయిస్టు అగ్రనేత ఫినిక్స్ పేరిట రాసిన ఒక రిపోర్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భద్రతా బలగాలు ప్రయోగించిన షెల్ ముక్కలు తగిలిన వారు కేవలం గాయాలతోనే కాకుండా నొప్పి, మంట, భరించలేని బాధతో విలవిల్లాడుతూ తీవ్రమైన దాహంతో వాంతులు చేసుకునే పరిస్థితి వచ్చిందట. అంటే దానికి ఆ షెల్కి పాయిజన్ అనమాట. ఏదో నరకం చూపించిన విష షెల్లింగ్. గరియాబంద్ అడవుల్లో గత ఏడాది మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య భీకరమైన ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు కదలికలపైన పక్కా సమాచారంతో ఛత్తీస్గఢ్కు చెందిన డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్తో పాటు ఒడిషా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సిఆర్పిఎఫ్కు చెందిన కోబ్రా బెటాలియన్లకు చెందిన 400 మంది భద్రతా బలగాలు ఈ సంయుక్త ఆపరేషన్ పర్యవేక్షించాయి. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచందర్ రెడ్డి అలియాస్ చలపతి సహా 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్న ఒక మావోయిస్టు నేత ఘటనా స్థలంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ పార్టీకి ఒక రిపోర్ట్ పంపిండట. దాని నుంచి బయటపడ్డ ఆయన షెల్స్ తగిలిన సహచర మావోయిస్టులు తీవ్రమైన నొప్పి, భరించలేని మంటతో అరిచారు. దానికి తోడు విపరీతమైన దాహం, వాంతులతో నరక యాతన అనుభవించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేత జంపన్న ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తీసుకురావడంతో దీనిపై చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధిస్తూ కెమికల్ వెపన్ కన్వెన్షన్ ఒప్పందంపై సంతకం చేసిన భారతదేశం కూడా ఇలాంటి విషపూరిత పూతపూసిన షెల్స్ వాడుతున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. అంటే దొంగ దెబ్బ ఇంకేముంది ఇందులో? ఇంకేమైనా ఉందా?